నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీ చైర్మన్ మెట్టు సాయి గారు మాట్లాడమన్నా చెప్పండి. చాలా రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీని కావచ్చు, ఇలాగే రాహుల్ గాంధీని కావచ్చు, చాలా రోజులుగా బ్లేమ్ చేస్తూ వస్తుంది బీజేపీ పార్టీ. ఏం చెప్పాలి? ఈ రోజు కూడా పెద్ద ఎత్తున బీజేపీ ముట్టడి ఉండబోతుందని చెప్పారు. కానీ ఇక్కడ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు? మరి నేను ఏమంటున్నా అంటే అండి, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏ విషయంలో మనీ ల్యాండింగ్ అని అంటున్నారు. 1947 తర్వాత ఇప్పటి వరకు దాదాపు 79 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో వచ్చింది. ఆఫ్టర్ 152 తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాలు కాబోతుంది. 1952 తర్వాత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 55 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో బాండ్లు వచ్చేసి 133 కోట్లు మాత్రమే. బీజేపీ పార్టీ 1999 నుంచి 2004 దాకా 5 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే 16 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే 10,000 కోట్ల పైచలకు బాండ్స్ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? మనలాంటి ఎవరు చేసినట్టు, ఎవరు అక్రమాలు చేసినట్టు, ఎవరు దోచుకున్నట్టు అది మీరు చెప్పండి. తప్పు చేసినోడే అబద్ధాలు మాట్లాడతాడు. అరే ధైర్యంగా చెప్తున్నాం, రాజీవ్ గాంధీ గారి రక్తం, ఇందిరాగాంధీ గారి రక్తం, అది భయపడేదే లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా భయపడేదే లేదు. నేషనల్ హెరాల్డ్